నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మన పిల్లలకు సంపాద కన్నా సంస్కారం ఎక్కువగా అందిస్తే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా ఉంటుందని ప్రజలకు డీఎస్పీ శ్రీలత విజ్ఞప్తి చేశారు. మీరేమి ఇంత రోజంతా కష్టపడి రాత్రి 10 గంటల వరకు తెల్లారి 4 గంటల నుండి లేచి ఏర్పాట్లు చేసుకుని రాత్రి 10-11 వరకు రోడ్లో పనులు చేసి మీరు మీ పిల్లలకేమో ఆస్తులు పోగు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక మంచి వాతావరణము ఇస్తే చాలు. మంచి వాతావరణము, మంచి నడవడిక ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మంచి జీవితంలోకి ఎంటర్ అవుతారు. ఇలా మీరు సంపాదిస్తే అది ఏ రోజుకి మీ చేతిలో నిలబడదు. అండ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ట్రాఫిక్ మొన్న మేము తిరిగాము. ఒకరోజు నేను సీఏ గారు తిరిగాం. ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు సీఏ గారు ఆ రోడ్లో తిరుగుతూనే ఉన్నారు. అంటే మీరు అలా అలవాటు పడిపోయినారు. డైరెక్ట్గా మేము కేసులు కట్టి ఏదైనా చేస్తే మీరు ఇబ్బంది పడతారు. ముందు మిమ్మల్ని ట్యూన్ చేద్దాము, మీకు పదే కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి ప్రతిరోజు సాయంత్రం రోడ్లో తిరుగుతూనే ఉన్నారు, మీకు చెప్తూనే ఉన్నారు. నేను సీఏ ఇద్దరు కలిసి అక్కడ తిరుగుతుంటే కొందరు వచ్చి మా పైన అంటే సీఏ గారితో డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్కి దిగారు. మేము ఎందుకు తీయాలి, మేము ఎప్పటి నుండో ఇక్కడ పెట్టుకుంటున్నాం, మేము ఎందుకు తీయాలి అని. సో అది మీ సొంత ప్లేస్ కాదు, మీ సొంత ప్లేస్లో తీయమని మిమ్మల్ని మేము అడగట్లేదు. మనకు కదిరి చాలా లిమిటెడ్ ఏరియా ఉంది. ఉన్నది 2 మెయిన్ రోడ్లు. ఆ రోడ్లోనే మెయిన్ రోడ్డుకి షాప్స్ ఉంటాయి, వెనక పక్క రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది. వెనక పక్క రెసిడెన్షియల్ ఏరియా లోపలికి కార్లు అవి వెహికల్స్ పోలేవు కాబట్టి వాళ్ళు మెయిన్ రోడ్ పైన పెడతారు. మీ షాప్లో పనిచేసే వాళ్ళు మీరు అక్కడే పెడతారు, మీ దగ్గర వచ్చే కస్టమర్స్ అక్కడే పెడతారు. ఆ ఉన్న స్పేస్ని మీరు మీ హోర్డింగ్స్ ద్వారా సగం స్పేస్ ఆక్యుపై చేసేసుకుంటారు. ఉన్న స్పేస్ మీరు షాప్ లోపలికి ఉంటే మీ వస్తువులన్నీ లోపల పెట్టుకోకుండా దాన్ని రేకులు పెట్టడమో లేకుంటే కింద ఎక్స్టెన్షన్ బండలు వేసుకోవడమో ఏదో ఒకటి చేసి సగం వస్తువులు మీది ప్లాస్టిక్ అంగడి, మీది సోన్స్ అంగడి అని తెలియజేయడానికి ఆ ప్లాస్టిక్ సామాన్లు మీ అంగడిలో సామాన్లు అన్నీ సగం రోడ్ ఆక్యుపై చేస్తాయి. ఇంకా వచ్చిన కస్టమర్ కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ బండ్లు ఎక్కడ పెడతారు? మనకేమైనా మిడిల్ పార్కింగ్ ఉందా, లేకుంటే ఎక్కడైనా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయా? ఆ పలానా చోట ప్రతి 500 మీటర్స్కి మనకు ఒక ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ ఏదైనా ఉంటే అక్కడ డంప్ చేసుకొని 500 మీటర్సే కదా మీరు నడిచి వెళ్ళండి అని చెప్పడానికి మనకు అటువంటి ఆస్కారమే లేదు. ఇక్కడ ఉన్నదంతా మెయిన్ రోడ్. అదే ఏం చేసినా ఆ రోడ్డు పైన జరగాలి. ఊరు బాగుపడాలన్నా ఆ రోడ్డుతోనే బాగుపడాలి, ఊరు నాశనం అవ్వాలన్నా ఆ రోడ్డుతోనే నాశనం అవ్వాలి. సో ఇవన్నీ మీరు బాధ్యత తీసుకొని వెంటనే మీ షాప్ ముందర మీరు ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే దయచేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేసి క్లియర్ చేస్తే ఆ రోడ్డు పైన ఆ కొద్ది ప్లేస్లో క్రాస్గాను ఎట్లా ఒకటో బైక్స్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు హోర్డింగ్స్ పెట్టున్నారు. హోర్డింగ్స్ ఆ రోజు అందరికీ ఆ రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము హోర్డింగ్స్ తీసేసాము. ఇమీడియట్గా హోర్డింగ్స్ అన్ని తీసేసి మీ షాప్ అంత హైలైట్ అవ్వాలంటే పైన మంచి కలర్ఫుల్ పెయింట్ వేసుకోండి, మంచి మెటాలిక్ లెటర్స్ పెట్టండి, షాప్ని హైలైట్ చేసుకోండి. అంతేగాని కింద పెట్టి ఇంకొక స్పేస్ని ఆక్యుపై చేసి ఇంకొకరు ఇబ్బంది పడేలాగా మీరు రోడ్ ఆక్యుపై చేయొద్దు. అండ్ సీసీ కెమెరాలు ఒకటి ప్రతి షాప్కి కూడా మీరు టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం, మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ప్రతి షాప్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. అది యాక్ట్లోనే ఉంది, ఆ రూల్ ఉంది. సో మేమేదో మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయడం కానీ మిమ్మల్ని బలవంతం పెట్టడం కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఒకసారి మీకు అందరికీ అలర్ట్ మెసేజ్ మాత్రమే ఇస్తున్నాము. ఇది అందరూ గ్రహించి ఇమ్మీడియట్గా 5,000 మీరేం మళ్ళీ మానిటర్ అవి ఇవేం పెట్టాల్సిన అవసరం లేదు. సిమ్లెస్ కెమెరాస్ అన్నీ వస్తున్నాయి, పోర్టబుల్ కెమెరా, మోషన్ డిటెక్షన్ కెమెరాస్. మీరు షాపు లాక్ వేసిపోయినా కానీ మీ షాప్లో ఎవరైనా తిరిగితే ఇమీడియట్గా మీకు అలర్ట్ వస్తుంది. మీ సెల్ ఫోన్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక 5,000 పెడితే అమెజాన్లో ఒక 5,000 పెడితే మీకు మంచి పిక్సెల్ కెమెరా వస్తుంది. దయచేసి అందరూ కూడా ప్రతి షాప్లో కెమెరా పెట్టండి. సీఏ గారు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో మళ్ళీ డ్రైవ్ చేసి కెమెరా పెట్టకపోతే ఇమీడియట్గా మనకి టౌన్ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం 100 మంది ఎక్కడైతే ఉంటారో ఆ 100 మంది రోజులో 100 మంది వచ్చి వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టాల్సింది. దాని ప్రకారం ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టాలి. ట్రాఫిక్ ఒకటి, సీసీ కెమెరా ఒకటి. అండ్ మీ దగ్గర పని చేస్తున్న కుర్రోళ్ళ గురించి రీసెంట్గా మీకు తెలుసు, మౌనికా థియేటర్ ఆపోజిట్లో ఒక దొంగతనం చాలా పెద్ద గ్రీవియస్ అఫెన్స్ జరిగింది. ఎంతమంది యామిని ఫార్మాసిటికల్స్లో యామిని షాప్లో ఒక దొంగతనం జరిగింది. అది ఎంతమందికి సరే తెలియకపోతే చెప్తాను. యామిని ఫార్మాసిటికల్స్ అని మౌనికా థియేటర్ ఆపోజిట్లో మెయిన్ రోడ్ హైవేలోనే మనకి మెయిన్ రోడ్లో షాప్ ఉంది. కింద షాప్ ఉంది, పైన ఇల్లులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటారు, ఆ పైన బాడీకి ఇచ్చినారు. షాపు గత ఎన్నో సంవత్సరాల నుండి షాప్ రన్ అవుతుంది. షాప్లో ఒక అతన్ని 10 సంవత్సరాల నుండి షాప్లో ఎంప్లాయీగా పెట్టుకొని ఉన్నారు. ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు. పిల్లలు ఉంటే పిల్లలకి పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు బయట ఉన్నారు. భార్యాభర్తలు ఉంటే ఆ రోజు భర్త షాప్ యజమాని ఏదో పని పైన బయటకు వెళ్ళారు. ఇంట్లో భార్య మాత్రమే ఉంది. షాప్లో ఉంది, ఆవిడ షాప్లో ఉంది. ఆ షాప్లో 2-3 కుర్రోళ్ళు పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 2-2:30 ఆ టైం అయ్యింది.
షిఫ్ట్ పైన మేము భోజనాలకి మేము వెళ్ళొచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారం ఒకరు ఇద్దరు భోజనానికి వెళ్ళారు. ఆ ఓనర్ లేడీ అంటే భార్య ఒక అతను మాత్రమే ఉన్నాడు. అతను మధ్యాహ్నం అంటే జనరల్లీ పోలీస్ మూమెంట్ ఉండదు, ఏమి పెద్ద మూమెంట్ ఉండదు అని ఆ టైంలో తను ఫోన్లో గైడ్ చేస్తుంటే వేరేవాడు ఆమె ఎదురుగా షాప్లో ఇలా కూర్చొని ఉంది. ఈ పక్కన స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ దాటి ఆమె ఎదురుగానే వాడు పైకి వెళ్ళి ఇంట్లో 11 లక్షలు క్యాష్, 3 కేజీలు సిల్వర్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆమె ఎదురుగా అక్కడ కూర్చోండి. వెనక ఆ షాప్లోనే వాడు వెనక బ్లూటూత్ పెట్టుకొని బయట పోయేవాడికి గైడ్ చేస్తున్నాడు. నమ్మి పెట్టుకున్నారు అతన్ని. ఇంట్లో మనిషిలాగా, ఇంకా పిల్లలు లేరు కాబట్టి వీళ్ళే ఇంట్లో మనిషిలాగా పైకి కిందికి తిరుగుతుంటారు. ఇంట్లో ప్రతి అణువు వాళ్ళకి తెలుసు. ఎక్కడ బీగాలు పెడతారు, ఎక్కడ డబ్బులు పెడతారు ఏంటి అని అన్నీ తెలుసు. వీడు లోపల బ్లూటూత్ పెట్టుకొని అలా పైకి వెళ్ళు, ఇంటి కీస్ అక్కడ ఉంటాయి, ఆ కీస్ తీసేయి, లోపలికి పోతే బీపా అక్కడ ఉంటుంది, బీపా తీసి కింద వీడు గైడ్ చేస్తున్నాడు. పైకి వాడు వెళ్ళి నీట్గా 11 లక్షలు సర్దుకొని సిల్వర్ సర్దుకొని వచ్చేసినాడు. కానీ అంతలో వాళ్ళు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఇంటి దొంగని ఎవరు పట్టుకోలేరు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వస్తే సరే అని మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మా టెక్నాలజీ వల్ల ఏదో మేము పట్టుకుంటాం, కానీ ఇంటి దొంగని ఎవరు పట్టుకోలేదు. ఆ రోజు చేయగలిగింది ఏంటి, ఆ సీసీ కెమెరాల వల్ల వీడే వాడిని గైడ్ చేస్తున్నాడని మేము సస్పెక్ట్ చేసి వీడిని కొంచెం గట్టిగా ఇంట్రాగేట్ చేసిన తర్వాత వీడు నేరం ఒప్పుకోవడం, తర్వాత వాడిని పట్టుకొని వచ్చి మొత్తం ఎంత పోయిందో ఇంటాక్ట్ వితిన్ 24 అవర్స్ మేము ఓనర్కి అప్పగించగలిగాం. సో సీసీ కెమెరాల వల్ల అంత ఉపయోగం ఉంటుంది. అండ్ మీ దగ్గర పనిచేస్తున్న కుర్రోళ్ళు వాళ్ళు ఎలాంటి కుర్రోళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ఏంటి, గతంలో ఏమైనా కేసెస్ ఉన్నాయా ఏంటి, ఒకసారి కేసు ఉంటే వాళ్ళని కంప్లీట్గా సస్పెక్ట్ చేయమని కాదు, వాళ్ళు దాని నుండి మారారా లేదా, ఇక్కడ ఉంటే మనకి ఏదన్నా మళ్ళీ ఇలాంటి ఒక ఎఫెక్ట్ కలుగుతుందా అని మీరు ఆలోచన చేసి ఆ పిల్లల్ని పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఉన్నప్పుడు మీ షాప్లో పనిచేస్తున్న కుర్రోళ్ళు మీరు లేనప్పుడు మీ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ, మీ పిల్లలతో ఆడపిల్లలతో అయితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మగ పిల్లలను అయితే ఇంకా ఫ్రెండ్షిప్ కుదిరిపోతారు, మగ పిల్లలకైతే ఫ్రెండ్షిప్ కుదిరిపోతారు. జనరల్గా ఇలా పని చేసుకునే వాళ్ళకి అన్ని రకాల వ్యసనాలు, అందరికీ అని నేను చెప్పను, కనీసం ఒక 10% వాళ్ళకైనా కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు మెల్లమెల్లగా మీ పిల్లలకి కూడా అవి అలవాటైపోయి పిల్లలు మీరు కష్టపడినంతా వృధా అయిపోతుంది. పిల్లలు ఆ వ్యసనాలకు అలవాటు పడిపోవడం, మళ్ళీ ఇట్లాంటి దొంగతనాలు చేయడము, లేకుంటే బయట ఏదైనా నేరాలు చేయడం ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి మీరు ఎవరినైతే మీ దగ్గర పనిలో పెట్టుకుంటారో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టు ఉండండి. మీకు ఏదైనా డౌట్, వాళ్ళ ప్రవర్తన వల్ల మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వండి. ఏదైనా వస్తువులు అంటే ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు. పక్కన ఇంకో కస్టమర్ వస్తుంటాడు, ఆడు హడావిడి చేస్తూ ఉంటాడు, మాట్లాడి పక్కది అని హడావిడి చేస్తుంటారు. మీరు మీకు లోపల పనులు ఉంటారు కాబట్టి చిరస్కరణ చేస్తుంటారు. ఈ మనిషి చేస్తుంటారు.
అని వెరిఫై చేసుకొని అక్కడ వేయాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకొని మీరు తంబు వేయడం. ఓటీపీ ఎటువంటి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఫోన్లో ఓటీపీ అడగరు. ఎవరైనా డెలివరీ అమెజాన్ లాంటి పార్సల్స్ ఎవరైనా ఇంటికి వస్తే ప్రోడక్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాతనే వాళ్ళు ఓటీపీ అడుగుతారు. అడ్వాన్స్గా ఎవరు కూడా ఓటీపీ అడగరు. దయచేసి ఎవరు కూడా మీ ఓటీపీ కానీ మీ బ్యాంక్ వెనక ఏటీఎం వెనుకున్న సివివి నెంబర్స్ కానీ మీ పర్సనల్ పిన్ నెంబర్స్ కానీ ఎవరితో కూడా దయచేసి అవి బయటికి రివీల్ చేయొద్దు. నమ్మిన వాళ్ళకు కూడా డబ్బులు దేవుడు ఇచ్చినా లెక్క పెట్టాలంటారు. కాబట్టి సొంత వాళ్ళని కూడా డబ్బుల విషయంలో మనిషి బాగున్నంత వరకు బాగుంటారు. ఒక 100 రూపాయలు తేడా వస్తేనే ఇప్పుడు ప్రతిరోజు నాకు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఒక గొడవ వస్తుంది. ఏంటంటే ఒక 100 రూపాయల దగ్గర 500 దగ్గర ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని బాగా తాగుతుంటారు. ఎక్కడో ఎందుకో టౌన్లోనే చెప్తాను. ఒక 10 days బ్యాక్ మన జీవమాన్ సర్కిల్లో ఆటోలో వాళ్ళిద్దరు ఎప్పటి నుండో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ నిమిత్తము వాడు ఏదో తాగడానికి 500 అడిగితే రోజు ఏంద్రా నేను కష్టపడి సంపాదించి నీకు డబ్బులు ఇచ్చేది ఏంటి అని చెప్పి ఆటో వాడు బలవంతంగా ఆటోలో వెనక ఎక్కించుకొని వాడిని పోయి వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చూశాడు. వాడు ఆ ఆటో దిక్కుండా తాగింది వాడికి సరిపోలేదు, నాకు ఇంకా కావాలి, నువ్వు ఇంకొక 500 అని చెప్పి వాడిని సతాయించడంతో వాడు పోరు తట్టుకోలేక పక్కన ఒక రీపర్ ఉంటే చెక్క రీపర్ ఉంటే అది తీసి తలబడగొట్టాడు. వాడు చేస్తే ఎవరి బాధ్యత? టౌన్లోనే మనకి ఈ మధ్య జరిగింది. సో ఇట్లాంటి మనకు తెలుసో తెలియక చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీరు చేసిన బిజినెస్ అమౌంట్ ఊరికి అట్లా లాకర్లో వదలకుండా ఎప్పటికప్పుడు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడము, లేదంటే ఒక ఇంట్లో ఒక ఐరన్ సేఫ్ పెట్టుకొని ప్రాపర్గా దానికి లాక్ వేసుకొని ఆ లాక్స్ జాగ్రత్తగా మరి లాక్ పక్కన పెట్టుకుంటే ఆ లాక్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా అన్నీ మనకు తెలిసే చేస్తుంటాము. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి అన్ని అఫెన్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ప్లాస్టిక్ ఒకటి కమిషనర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ప్లాస్టిక్ హౌస్లో ఇడ్లీ ఉడకబెట్టడం చూడలేదు. హైవేలో వేస్ట్ చాలా ఎక్కువ జరుగుతుంది. పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారని మేము ఆల్రెడీ ఆటో వాళ్ళకి, మెకానిక్స్ వాళ్ళకి అందరికీ కూడా మేము మీటింగ్ పెట్టి ఎవరైనా మెకానిక్ షాప్లో ఇచ్చిన బండి మీకు తెలియకుండా పిల్లలకి ఇవ్వద్దని అని ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చాము. తల్లిదండ్రులుగా మీకు కూడా చెప్తున్నాం, మీ పిల్లలకి మీ శక్తికి మించి వాళ్ళకి బండ్లు కొనిచ్చి వాళ్ళని రోడ్డుపైకి వదిలేస్తే మేము చూసినప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మేము బండి రేస్ చేసి మేము వెళ్తే మమ్మల్ని చూసి భయంతోనో లేకపోతే ఏం చేస్తారని ఒక ఆ వయసులో తెలియని తనంతోనే ఇంకా రేస్ చేసిపోయి ఏ కాలంలోనో గుంటలోనో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ గజ్జలరెడ్డిపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న పొగవాడు ఒక 14 years ఆ పిల్లలపై పవన్ ఏదో నా పేరు కూడా గుర్తుంది వచ్చి ఎట్లా ఒక మెకానిక్ షాప్లో నుంచి బండి తీసుకొని పోయి అక్కడ యాక్సిడెంట్ ఆ పిల్లలు చనిపోయాడు. తలుపుల దగ్గర ఒక స్కూల్ పిల్లడు 9th class స్కూల్ పిల్లడు ఒక పిల్లడు చనిపోయాడు. సో ఎక్కడో కూడా మనకి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. మీ పిల్లలకి బండి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకండి. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకునేందుకు గత నెలలోనే మనం ఇక్కడ ఒకటి జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారని చైల్డ్ లేబర్ జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద పిల్లల్ని ఆ ఓనర్ పైన తల్లిదండ్రుల పైన ఇద్దరి పైన కేసు కట్టడం జరిగింది. మన వేమారెడ్డి సర్కిల్లోనే ఒక హోటల్లో పిల్లోని ఒక ఒరిస్సా పిల్లోని పెట్టుకున్నందుకు. సో మీకు తెలియకుండా మేమైతే మా నోటీస్కి వచ్చిన ప్రతిదానికి లీగల్గా యాక్షన్ తీసుకున్నాం. ఒక చైల్డ్ లేబర్ యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ అని ఒక కేసు కడితే అది 10 years మినిమం 10 years పనిష్మెంట్ ఉంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఆ వాహనం ఓనర్ ఎవరైతే ఉన్నారో తండ్రి అయితే తండ్రి ఎవరైతే వాళ్ళకు ఇంటికి మనకి ఇక్కడే ఉంటారు. ఉద్యోగి మేము వచ్చే వాటి మాది కదిరే మన కదిరే అందరిది కదిరే. ఇది గుర్తు పెట్టుకొని 4 విషయాలు. నెంబర్ 1 ట్రాఫిక్ విషయంలో దయచేసి ఈ రోజు నుండి మీరు మీ యొక్క పిల్లలకు షాపులో ఉన్న వాళ్ళకు మీరు పదే అడ్డం లేకుండా పెట్టండి అని రివ్యూ చేయడం అనేది మా యొక్క ప్రధాన విన్నపం. అది చేయండి. 10-15 రోజులు మార్పు రాకపోతే నేను సంజయ్ చెప్తాను. ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ ఆటో వాళ్ళలో తోపుడు పనిలో వచ్చింది. సో మీరు కూడా కాస్త సహకరించి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు పిలవడం కూడా మెయిన్ ప్రధాన సెంటర్ల వాళ్ళు మాత్రం పిలిచాం కాబట్టి అది కొంచెం మీ ముందు పెట్టుకున్న వాళ్ళు ఒకటే ఒక మాట సింపుల్గా, బాబు లోపల పెట్టుకో, బాబు అర్థం లేకుండా పెట్టు, ఈ డైలాగ్ మాట్లాడుతూ ఉండండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. రెండోది సీసీ కెమెరాలు ప్రతి షాపుకు పెట్టాల్సిందే. అది మ్యాండటరీ. కొద్ది రోజులు అయిన తర్వాత 1 week 10 days తర్వాత షాప్ టు షాప్ మేము పెట్టుకుంటూ వస్తాం. మీ నెంబర్లను నోట్ చేసుకునే కదా మాట్లాడుకుంటూ వస్తాను. మూడోది, ఏదైనా మీ షాప్ ముందర అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే కొట్లాటో గలాటో రంపు రాజ్యం ఏదైనా పర్లేదు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇది జరుగుతుంది మీరు వెంటనే పంపించండి అంటే చెప్తే బాగుంటుంది. మాకేం సంబంధం లేదు అనుకోకుండా. అదొకటి. 4వది, ఏదైతే ట్రాఫిక్ సమ్ కాకుండా ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అన్నారు,
ప్లాస్టిక్ విషయంలో కూడా అది కొంచెం దానివల్ల ఇబ్బంది ఉంది. ఎస్పెషల్లీ కొన్ని చోట్ల తాడపతి లాంటి ప్రదేశంలో ప్లాస్టిక్ నమ్మరు. మన దగ్గర టౌన్కు ఉన్న పరిస్థితిని బట్టేసి అమ్ముతా ఉన్నారు. అది లేకపోతే బిజినెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిదానంగా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకుంటారు. అది కూడా కొంచెం సార్ చెప్పినట్టు వినాలి. 5వది బైక్ రైసింగ్. ఈ పిల్లలకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ముస్లిం కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ శాతం అబ్జర్వ్ చేశాను. నేను గతంలో 4 నెలలు పనిచేశాను కాబట్టి పిల్లలు కంట్రోల్ చేసుకోకపోతే పొరపాటు జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయితే దాని తర్వాత బాధపడాల్సిన తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు కొంచెం పరిగణలోకి తీసుకోండి. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వద్దు, అవసరమైతే దండించండి. అలా ఏదైనా ఉంటే ఒకసారి మా నోటీసులు పెట్టండి దయచేసి మా రిక్వెస్ట్. అదర్వైజ్ ఇంతవరకు మీరు ఓపిక ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైనా